అందరూ నోరు తెరిచి ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. Praise the Lord, praise the Lord, praise the Lord. చేతులు ఆకాశం సర్వశక్తిమంతుడగు దేవుడు సర్వశక్తిమంతుడగు దేవుడు ఈ రాత్రి బలమైన కార్యాలను ప్రభు జరిగించాలి. ఈ ప్రాంతం ప్రభు సొంతం అవ్వాలి. ఈ ప్రాంతంలో సంచరించుచున్న ప్రతి అంధకార క్రియలు లయపరచబడాలి. దైవికమైన సన్నిధి ఈ ప్రాంతం అంతటా సంచరించాలి. మహిమగల మేఘము కింద సంచరించాలి. ప్రతి ఒక్కరు మేఘము క్రిందకు రావాలి. దేవుని ప్రసన్నత క్రిందకు రావాలి. దేవుని తేజస్సు క్రిందకు రావాలి. ఒకసారి మీ రెండు చేతులు ఆకాశం అయిపోతాయి. మౌనంగా రెండు చేతులు ఆకాశం అయిపోతాయి. అందరూ ప్రభువును స్తుతించే ప్రయత్నం చేయండి. ప్రభువును స్తుతించే ప్రయత్నం చేయండి. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 సర్వాధికారి స్తోత్రం, 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 స్తోత్రములు పోరాటములు సమసిపోయినే నీ దయతో. రాత్రి మీ అవమానాలు పోరాటాలన్నీ కూడా ఆమేన్, ఆమేన్. చేతులపైకి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. మీ నిట్టూర్పులు ఏమైనా, ఆమేన్, మీ సమస్యలు ఏమైనా, ఈ రాత్రి వాటన్నిటికీ నా దేవుడు ముగింపును అనుగ్రహించునుగాక. ఆమేన్, దేవుడు సంపూర్ణంగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అవమానము సమసిపోయినే నీ దయతో. దాటిపోని యేసయ్యా, గాయము పట్టిన
మహనీయుడా మాట ఇచ్చి నెరవేర్చువాడు మాట తప్పని మహనీయుడవు నీవే. అందరూ చప్పలు కొట్టు. మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. మాటను ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా. కాచితివి గత కాలమంతా నీ కృపలోనే నా యేసయ్యా. నిలిపితివి గత కాలమంతా నడిపితివి మమ్ము నీ మేఘము క్రింద. మన కాలము లేడి కాలవలే చేయగలిగిన దేవుడు, ఉన్నతమైన స్థలముల మీద నిలబెట్టగలిగిన దేవుడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండి నువ్వు తుదకు నువ్వు మహాభివృద్ధి నువ్వు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ మీ స్థితి కొద్దిగా ఉండగా ఈ రాత్రి మా దేవుడు ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టాలని ఈ సభలను ఏర్పాటు చేశారు. అందరూ దేవునికి మహిమ కలిగినట్టుగా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలన్న ఆలోచన ఆశ కలిగిన వారు గట్టిగా బిగ్గరగా దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ మహిమపరచండి. ఈ రాత్రి నీకు ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో నిలిపితివే. యేసయ్యా నా కాళ్ళను లేడి కాళ్ళుగా చేసి ఎత్తైన స్థలములో నిలిపితివే. నీ ప్రాకారములో నెమ్మదినిచ్చి మమ్ము బలపరచిన దేవుడవు. నీ ప్రాకారములో నెమ్మదినిచ్చి
మమ్ము బలపరచిన దేవుడవు, మమ్ము బలపరచిన దేవుడవు, మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా, మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా, మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా, మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా, మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా. అందరూ చెప్పండి, ఈ రాత్రి యేసయ్య నీకు మాట ఇవ్వబోతూ ఉన్నాడు, ఆ మాట దేవుడు నెరవేర్చబోతున్నాడు. మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా, మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా, మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా, మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే యేసయ్యా, మాట తప్పని మహనీయుడవు నీవే యేసయ్యా, మాట ఇచ్చి నెరవేర్చువాడవు నీవే. కౌడరివా శమరవల గతుడ రికాలరవ శమర్యందరవల గతుడ రిబారవ శమర్యందరవల గతుడ రికాదరవ శమరవ రిమౌర్యందరవల శమరవ గతుడ. పొందు పొందు దేవుని అభిషేకమును పొందు, దేవుని సన్నిధిని పొందు, దేవుని అభిషేకమును పొందు, స్వస్థత పొందు చేస్తున్నాములు, విడుదల పొందు చేస్తున్నాములు. రివా శమరవ తుడ తుడ తుడవ శమ రికాలరవ శమ దేవుడు హరవరివార్యందరవల శమరవ తుడవ శమరవ గతుడ సర్వ శరీరులకు దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, జగత్తును మాట ద్వారా చేసిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. బిడ్డలారా, ఆయన అన్యాయము చేయు దేవుడు కాదు, మేలు చేయటం ఆనందించే దేవుడు. అవమానములు పోరాటములు సమసిపోయనే నీ దయతో, దాటిపోని సమరయుడా, గాయము కట్టిన మహనీయుడా, దాటిపోని సమరయుడా, గాయము కట్టిన మహనీయుడా. రమ శమ వ్యోమ రమ కాతుల రిబ రమ శమ రమ ఈ రాత్రి మీ గాయమును కట్టుటకు యేసు సజీవుడిగా ఇక్కడ సంచరించుచున్నాడు. ఆయన పునరుద్ధానుడు, ఆయన మేలు చేయవాడు, సర్వ శరీరులకు దేవుడు. ఈ రాత్రి మీ మధ్యలో సంచరించుచున్నాడు. పొందండి మేలును, చూడండి ఆయన మహిమను, చూడు ఆయన ప్రసన్నత, చూడు. మహాపరిశుద్ధ తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన నామమునకు స్తోత్రాలు. ఈ సాయి సంధ్య వేళ
నీ సన్నిధిని సమీపించడానికి అయోగ్యులమైన మాకు మీరు చూపిన కృపకే నీకు స్తోత్రం. అయ్యా, యాకోబయ్య గారిని మీరు ప్రేమించి, మీరు దర్శించి, ఆలోచన ఇచ్చి, మీరు ఏర్పాటు చేసిన ఈ మహిమకరమైన సభలకై వందనాలు. ఈ సభల ద్వారా అనేకులు నీ ద్వారా పట్టబడుదురుగాక. ఎందుచేతనైతే ఈ సభలను ఏర్పాటు చేశారో నీ ఉద్దేశం అంతా ఇక్కడ జరుగునుగాక, నీ ఆలోచన జరుగునుగాక, నీ అభిష్టము జరుగునుగాక. ప్రౌఢ రిబా శబారబాల తుడబా ధియాందరబాలక తుడరబా శబాక తుడన. కృప చూపండి. ఇప్పటి వరకు ప్రభా పాటల ద్వారా మీరు మహిమ పొందారు. వాక్యంలోనికి వెళ్తున్నా. నీ స్వరము బలము గలదయ్యా. నీవు మాట్లాడితే లూదియా లాంటి హృదయాలు కూడా తెరవబడతాయి. మీరు మాట్లాడితే ప్రభా మన్నా కురిపించబడుతుందయ్యా. మీరు మాట్లాడితే చాలు ఎర్ర సముద్రం దారిస్తుందయ్యా. మీరు మాట్లాడితే సింహాలు నోళ్ళు మూసుకుంటాయ్యా. మీరే కృప చూపండి. ఈ రాత్రి అయ్యా నీ కార్యాలు మీరిక్కడ జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నేను నిష్ప్రయోజకుడు నన్ను ఒప్పుకుంటున్నానయ్యా. నువ్వే నీ ప్రజలతో మీరు మాట్లాడి ప్రతి ఒక్కరిని మీరు ఉత్తేజపరిచి బలపరిచి పంపమని అయ్యా. ఇప్పుడు ఉన్నట్టు అయ్యా రేపటి దినాల నుంచి ఉండకూడదు. స్థితిగతులన్నీ మార్చగలిగిన వాడు, మేలు చేతిలో ఆనందించువాడు, కార్యాలు ఇక్కడ జరుగునగాక. మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య శక్తిగల నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. మీ అందరికీ నోర్లు ఉన్నాయని అనుకుంటున్నాను నేను. నోర్లు ఉన్నోళ్ళు మాత్రమే ఆమేన్ చెప్పండి. మూగోళ్ళు మౌనంగానే ఉండండి, పర్వాలేదు. ఈ రాత్రి మూగోళ్ళకు కూడా నోరు రాబోతుంది. దానికి కూడా ఆమేన్ చెప్పరా? అంటే ముందే అనుకొని వచ్చారా మీరు? స్తోత్రం. మంచిది. ఈ రాత్రి మర్రిపాలెం, ఈ మర్రిపాలెం ప్రాంత వాస్తవ్యులు అయిన మీ అందరికీ, ఇరుగు పొరుగు ప్రాంతాల నుంచి ఈ సభకు సమీపించిన మీ అందరికీ నా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. వందనాలండి అమ్మా, వందనాలు. అదేవిధంగా నన్ను ఇక్కడకు పరిచయం చేసిన అక్షయ్ పాస్టర్ గారికి కూడా వందనాలు. అలాగనే నన్ను ఇక్కడకు ఆహ్వానించిన యాకోబయ్య గారికి, స్థానిక సంఘ కాపర్లు, దేవుని పనిముట్టు, అద్భుతమైన దేవుని పనిలో వాడబడుతున్న దేవుని రాయబారి సేవకులకు, అలాగనే శ్యామ్కు కూడా నా ప్రేమ వందనాలు. సేవకులందరికీ కూడా నా ప్రేమ వందనాలు. మీకంటే నేను చాలా చిన్నవాడిని, కానీ ఏ గాడిదను ఎట్లా వాడుకుంటాడో దేవుని ఏర్పాటు అది. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని చేతిలో ఒక చిన్న పాత్రను, యేసయ్యను మోసుకొని తిరిగే ఒక చిన్న గాడిదను. స్తోత్ర. మీరు ప్రతిదానికి ఆమేనను హల్లెలూయాను చెప్పండి. లేకపోతే ఏదైనా కర్ర తీసుకొని కిందకు వస్తాను. నాకు అసలు అట్లాంటి కుదరు. అర్థమవుతుందా? మీరందరూ నా బిడ్డలే ఇప్పటి నుంచి. ఆమేన్, ఆమేన్. అది ప్రతి దానికి ఆమేన్ చెప్పండి. ఖర్చు ఏం కాదు కదా,
ఒకవేళ ఎక్కువ ఖర్చు అవుతుందయ్యా అంటే నాకు చెప్పండి, నేను డబ్బులు ఇస్తాను. ఆమెన్ చెప్పడానికి, హల్లెలూయా చెప్పడానికి ఖర్చు అవుతుంది అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి ఇప్పుడే. ఎవరైనా ఉన్నారా? కుందేలను ఆపటానికి లైట్లు వేస్తారు చూసావా, అట్లా ఉన్న ఈ లైట్లు నాకు కొన్ని మొఖాలు కనపడుతున్నాయి, కొన్ని మొఖాలు కనపడట్లేదు. కనబడకపోయినా మీ పేరు నాకు తెలియకపోయినా అదిగో పచ్చసీరక్క నువ్వు చేయత్తలేదని చెప్తా. మొహమాటం ఏం లేదు. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారు? చూసి వెళ్దామని వచ్చారు కదా అక్క. బులుగు సీరక్క చెప్పు, నువ్వు చెప్పు. దేనికి వచ్చారు మీరు? చూసి వెళ్దామని వచ్చారా? దేనికి వచ్చారు మరి? దేనికి వచ్చారు? వినటానికేనా? తినటానికి రాలేదా? అమ్మా, ఇక్కడికి వచ్చింది ప్రభువుని ఆరాధన చేయటానికి. ఏం చేయాలి ఇక్కడ? చెప్పండి, ఆమెన్ చెప్పండి అందరూ. మీ పక్కన వాళ్ళని ఇట్లా తట్టి చెప్పండి, నువ్వు ఇక్కడికి ఆరాధన చేయటానికి వచ్చావు అక్క అని చెప్పు పక్కన వాళ్ళకి. మీకు అలవాట్లు అయిపోయినా చెప్పండి నాన్న. పక్కన వాళ్ళు చెప్పండి అక్క, చెప్పండి అక్క అని పిలవండి. పెన్నామా కక్కమ్మ, అది రోడ్డు అవతల. మీరు రోడ్డు ఎక్కిన తర్వాత, ఈ గ్రౌండ్ దాటిన తర్వాత ఇక్కడ అందరూ గొర్రె పిల్లలే, సహోదరులు సహోదరులంతే. మూగోళ్ళు మాట్లాడాలి. రాత్రి మాట్లాడితేనే కూటం అయిపోద్ది, అనుకుంటే ఆల్నెట్ అయిపోద్ది. స్తోత్రం, హల్లెలూయా. అమ్మా మంచిది. ఇక్కడ దేవుడు మనతో ఉన్నారు. ఈ రాత్రి ఆయనను తీసుకొని మీరు వెళ్ళబోతున్నారు. ఎవరిని తీసుకుని వెళ్ళాలి? యేసయ్యను మీ చేతులు పట్టుకొని నా ఇంటికి రాయా. అమ్మా ఎందుకు మాట్లాడుతున్నారు? పాస్టర్ గారు, అయ్యగారు, పిల్లల్ని కొంచెం దగ్గర పెట్టుకున్నానా? స్తోత్రం. ఇంకెవరు మాట్లాడదు. ఒక మాట చెప్పనా, దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడకూడదు. చేపల మార్కెట్గా దేవుని మందిరాన్ని చేయకూడదు. చాలా ప్రాంతాలలో తిరణాల వాతావరణం ఉంటుంది. అది దేవుని సన్నిధిలో మంచిది కాదని, వైనమే మనకు ఆశీర్వాదమని దేవుని సేవకునిగా ఈ పూట నేను మీకు ప్రకటిస్తూ ఉన్నాను. మంచోళ్ళందరూ ఒక గట్టి స్తోత్రం చెప్పండి. మంచోళ్ళు అని అనిపించుకోవటానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు మీరు. మంచిది, మీరు నిజంగా మంచి బిడ్డలే. మంచిది. ప్రియులరా, ఈ రాత్రికాల సమయంలో కొన్ని శ్రేష్టమైన మాటలు మీకు చెప్పాలని ప్రభు నన్ను ఆకస్మికంగా ఇక్కడ తీసుకుని వచ్చారు. ఇది అనుకొని ప్లాన్ చేసింది కాదు. అనుకోకుండా ఈ ప్రాంతానికి ప్రభు నన్ను నడిపించారు. సమస్త మహిమ ఆయనకు కలుగునుగాక. అబ్బా ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉందో ఆ స్వరం. భలే బాగా చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్పండి ఆమేనని. అబ్బా వింటుంటే వినబుద్ధి అవుతుంది. ఇక కూటం అయిపోయేదాకా మీరు ఇదే వాయిస్లో ఉండాలి. మీరు ఆవలించిన, కొంచెం నిద్రమోహం వేసినా ఇంకా కూటం ముగిస్తా. స్తోత్రం. ఇక నాకు అర్థమైపోయింది బ్యాటరీ లో అవుతుంది అని నాకు అర్థం అవుతుంది. అందుకని అప్పుడు ముగిస్తాను. గనుక మీరు చక్కగా, మిమ్మల్ని ఏమి సైతానుగాడు మీ హృదయాలను దొంగలించకుండా, వచ్చి వెళ్ళే వాళ్ళను చూడకుండా. చాలామందికి ఒక వరం ఉంటుంది, ఎవరు కదిలితే చాలు, ఎవరు నడిస్తే చాలు, వాళ్ళు లేగిసి మళ్ళీ పోయి ఆ సేరట్ట కట్టిందే బోందేమో అని చెప్పి ఆమెని టాప్ టు బాటం చూస్తూ ఉంటారు. అది దేవుని సందులో జరగకూడదు. ఇక్కడ దేవుని ముఖదర్శనమే చేయాలి. ఆమేన్. ఏం చేయాలి ఇక్కడ? యేసయ్య మంచి దేవుడు.
ఎవరు యేసయ్య ఎవరమ్మా? ఇంకెవరు నన్ను అక్కడ మాట్లాడుతున్నారు చివరా? ప్లీజ్ నాన్న మాట్లాడద్దు. యేసయ్య ఎవరు? మంచి దేవుడు ఏం చేస్తాడు? సరే, మీకు అర్థమయ్యేటట్లుగానే చెప్తాను. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏం చేస్తాడు? ఎవరి మీదకి? వాడిష్టం. ఎవడు దొరికితే వాడి మీదకి ఇసిరేస్తాడు. ఎందుకు అనంటే వాడు పిచ్చోడు. కానీ ఇక్కడ ఉన్న నా దేవుడు ఎవరు అనంటే మంచి దేవుడు. ఏదేది మీ చేతులు పైకెత్తాలి, మీరు అట్ట చెప్పొద్దు అసలు. అది చేతులు ఉన్నాయిగా, 2 చేతులు తెచ్చారా? 2 చేతులు తెచ్చిన వాళ్ళు మాత్రమే 2 చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా. అది ఇదే ఏ కూటంలోనే మీరు ఏ ఆదివారపు ఆరాధనలో పాల్గొన్నా చేతులు తెచ్చుకున్న బాపతే మంది. స్తోత్రం. అదిగో మళ్ళా దిగినాయి. ఉండమాకండి, చేతులు ఎత్తండి. మంచిది. యేసయ్య మంచి దేవుడు. ఆ మంచి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మంచి కార్యాలు చేస్తాడు. ప్రియులరా, ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న నా దేవుని స్నేహితులారా, దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మీ పరిస్థితులు ఒకవేళ ప్రతికూలంగా ఉన్నా, ఈ రాత్రి యేసయ్య మీ పరిస్థితులన్నిటిని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పాలి, చేతులెత్తి చెప్పాలి. మంచిది. పరిస్థితులు మారాలి అనంటే ముందు నువ్వు మారాలి. నువ్వు మారితే గాని నీ బతుకు మారదు. ఇట్లాంటి కోటాలు యాకోబయ్య గారు 100 కోటాలు పెట్టినా నీ మనస్సు మారకుండా, నీ భక్తి మారకుండా, నీ ఆలోచన మారకుండా, నీ ప్రార్థన మారకుండా నీ పరిస్థితులు మారనుగాక మారవు. చాలామంది మారరు కానీ మార్చాలని చూస్తారు. ఎవరిని? పాస్టర్ గారినే. అయ్యగారే మారాలా. ఎవరు మారాలా? అయ్యగారు మారే సేవ చేస్తుండు. ఇప్పుడు మారాల్సింది ఎవరు? మీ అందరికి నోర్లు ఉన్నాయి కదా. మేము మొత్తం మారిపోయాం, మేమంతా కరెక్టే అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి ఇప్పుడు. అబ్బా, సంపూర్ణులు చాలామంది ఉన్నారు ఇక్కడ. కొంతమందికి ఏమో అనుమానం వచ్చింది కదా. వినండి, ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఎవరెవరు చేతులు ఎత్తారో వాళ్ళందరూ నాకు జవాబు చెప్పాలా. నువ్వు ఏం మారావో నేను ఇప్పుడు చూశాను. మీకు క్రీమ్ కలర్ శారీ చూసా, పచ్చ కలర్ చూసా, పింక్ కలర్ చూసా. అమ్మా, ఈ కూటమి అయిపోయేలోగా నువ్వేం మారావో నాకు చెప్పాలా. స్తోత్రం. చాలామందికి భర్త మారాలని ఉంటుంది. ఎవరు? భర్తలు మారాలని ఉంటుంది. అయ్యా, నా భర్త త్రాగుబోతు, నా కుటుంబంలో సమాధానం లేదు, నా భర్త మారాలి. నేను చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని సేవకునిగా, మీ మేలు కోరే వ్యక్తిగా నేను చెప్పే మాట ఏంటంటే, మీరు మారితే మీ భర్త మారుతాడు. నువ్వు మారనంత కాలం నీ కుటుంబంలో కానీ, నీ పరిస్థితులలో కానీ ఏ మార్పు నువ్వు చూడలేవు. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఉన్న నా దేవుడు ఎవరు అనంటే మార్పు లేని దేవుడు. అందరూ చెప్పండి ఆ మాట. ఏ దేవుడైనా మార్పు లేని దేవుడు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఒకే రకంగా ఉంటాడు. మనం పూటకొక రకంగా, సేవకుడు గద్దిస్తే ఒక రకంగా, వాక్యం సూటిగా చెప్తే ఒక రకంగా, వాక్యం మనకు అనుకూలంగా ఉంటే ఒక రకంగా మనం ప్రతిస్పందిస్తాం. ఈ రోజున చాలామందికి భక్తి అలవాటైపోయింది. ఏమైంది?
మీరు అన్నది కరెక్టే, మాట్లాడండి. భక్తి ఏమైపోయింది? కొంచెం గట్టిగానండి. భక్తి ఏమైపోయింది? కుర్చీలలో కూర్చున్న ఆసీనులైన వాళ్ళు కూడా చెప్పండి, ఏమైంది ఆ భక్తి? చర్చికి పోవటం, 3 పాటలు పాడటం, లేకపోతే పాట ఇయ్యలేదా నేను చర్చికి పోను. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధి అంటే, భక్తి అంటే ఏంటో తెలుసా? పాట కాదు. మీకు లోతైన ఉపదేశం చెప్తాను వినండి. భక్తి అంటే బైబిల్ కాదు నాన్న. నేను 1000 రూపాయలు పెట్టి బైబిల్ కొనుక్కున్నానండి అని అంటారు చాలామంది. భక్తి అంటే బైబిల్ కాదు. భక్తి అంటే ఒక పాట నేర్చుకోవటం కాదు. భక్తి అంటే వాక్యం చదవటం కాదు. అవన్నీ తరువాయి. భక్తి అంటే ఏంటో తెలుసా? త్యాగం. మీరు కూడా చెప్పండి, భక్తి అంటే ఏంటి? దేవుని కోసం మీరు ఏమేమి త్యాగం చేశారు చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్కరు బయటపడతారు. దేవుని కోసం మీరు ఏమేమి త్యాగం చేశారు? అయ్యా, నా ప్రభువు కోసం నేను ఇది త్యాగం చేశాను. ఆ సమర్పణ మీలోనికి వచ్చిందా? చాలామందికి భక్తి అలవాటైపోయింది. అలవాటైన భక్తి నానా రకాల రూపాలు దాల్చి సంఘములో చేరి సేవకునికి దేవునికి ఆటంకకరంగా నిలుస్తుంది. ఈ రాత్రి నేను ప్రకటించుచున్న నా యేసు ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నాడు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వారు ఆలకించుదురుగాక. మంచులందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం దయచేసి చదవండి. అమ్మ, ఎందుకు నవ్వుతున్నారు నాన్న? మీరు ప్రార్థనలో నవ్వులాటనా? మీకు నవ్వొద్దెవరో. మంచిగా కూర్చొని వాక్యం వినాలి. 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వచనం. నాన్న, ఇది మానిటర్లో పెట్టినానా? శామ్, తమ్ముడిది మానిటర్లో పెట్టు ఈ వాయిస్. చదువునానా. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనుల కంటే, అందరూ చప్పలు కొడుతూ యేసయ్యను మహిమపరచండి. అందరూ బిగ్గరగా చప్పలు కొడుతూ ఉండండి. మీరు చప్పట్లు ఒక్కటే కొడుతున్నారు, నోరు ఖాళీగానే ఉందే. చేయకూడదు, అది తప్పు. స్తోత్రాలు చెప్తే ఇక్కడ రాజకీయ నాయకుడు లేడు, సర్వ శరీరులకు దేవుడున్నాడు. ఇక్కడ మనం ఏది చేసినా ఆయనకు మహిమ కలుగుతుండాలా. మీరు ఆమేన్ చెప్పినా, హల్లెలూయా చెప్పినా, చప్పట్లు కొడుతున్నా స్తుతించుకుంటూ చెయ్యాల. ఏది ఇప్పుడు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్పండి. అబ్బా, ఈ రాత్రి పరలోకం ఇక్కడికి దిగి రాబోతున్నది బిడ్డలారా. ఆమేన్. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన యెడల నీ దేవుడు, హి ఈజ్ యువర్ పర్సనల్ సేవియర్. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే ఆయన నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. ఆయన నిన్ను గణపరచబోతూ ఉన్నాడు. కొట్టు చప్పళ్ళు కొడుతూ దేవుని స్తుతించు. చప్పళ్ళు కొడుతూ ఆత్మ కలిగించు. ఐక్యతలోనికి రా, ప్రసన్నతలోనికి రండి, తేజస్సులోనికి, అభిషేకంలోనికి రండి. అలసిపోమాకండి. హల్లెలూయా. ఘనపరచబడాలి అనంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాన్న, ఘనత నాకు ఇష్టం లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఒక ఆయన తిట్టు అంటుండు, ఎవరు ఎత్తలేదు, నేను ఎందుకు ఎత్తాలని. స్తోత్రం. హల్లెలూయా. ఘనత ఇష్టమైన మీ అందరికీ ఇష్టం ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు అటు ఇటు కాకుండా ఉండి మాకండి.
ఘనత నాకు ఇష్టమే. నా కుటుంబం ఘనపరచబడాలండి, నా పిల్లల జీవితాలు ఘనపరచబడాలి, మా బ్రతుకులు ఘనపరచబడాలి, మేము దీవించబడాలి, మేము కనికరించబడాలి. మేము కనికరించబడినట్లుగా ఆయన మాటకు మేము లోబడాలి అన్నవాళ్ళు మీ చేతులెత్తి ఏసేకు చూపించండి. బా బా నా దేవుడు ఎవరు తెలుసా? ఈ రాత్రి ఆశపడిన ప్రాణాలన్నిటిని తృప్తిపరచబోతున్నాడు. చప్పలు కొట్టండి యేసయ్యకు. ఆశపడిన ప్రాణాలన్నిటినీ నా యేసయ్య అద్భుతంగా తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఏది తిన్నా నీకు తృప్తి కలగలేదుగా? కలిగిందా? తింటే తిన్నంతసేపు, వింటే విన్నంతసేపు, చూస్తే చూసినంతసేపు. కానీ ఈ మాటలు విని మీరు వెళ్తారే, మీరు ఎంత సంపూర్ణతలోనికి వస్తారో తెలుసా? మీరు ఎంత ఆశీర్వదించబడబ్బా, కడుపు నిండిపోయింది. అలా ఏదో తెలియని బలం ఎక్కడుందో తెలుసా? అది దేవుని మాటలో ఉంది. హల్లెలూయా! దేవుని మాట విన్నవాడు ఎట్లుంటాడో తెలుసా? వాడి దరిద్రపు బ్రతుకు అంతా కూడా తొలగిపోతుంది యేసు నామములో. ఎవరు మాట వినాలా? దేవుడు ఎట్లా మాట్లాడతాడు? దేవుని సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు ఎవరి మాట వినటానికి ఇష్టపడాలా? సేవకుని మాట వినే వాళ్ళందరూ చేతులు ఎత్తండి. కొన్ని అడ్డగాడిదలు కూడా ఉన్నాయి. మా ఊరు వచ్చి మమ్మల్ని తిడతా కారు గదిలి అంటావా? మీరు తన్నినా పర్వాలేదు, మీరు మారు మనసు పొందాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటకు విధేయత చూపకుండా నువ్వు ఎలాగూ దీవించబడతావు? ఒక మాట నన్ను అడగనివ్వండి. నాన్న కూర్చోవాలి, మంచిగా వినాలి, బ్లూ డ్రెస్, నాన్న చిన్నోడు ఓగొద్దు, వాక్యం వినాలి. వాట్ ఈజ్ యువర్ నేమ్? ప్రభువా? ప్రేమ్ కుమార్. అది ప్రేమ్, నువ్వు ఖచ్చితంగా వినాలి. నీ పేరు నాకు నోటీస్ అయింది. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. హల్లెలూయా! ఒక మాట నన్ను అడగనివ్వండి బిడ్డలారా. తల్లిదండ్రుల మాట వినని పిల్లలు ఎలాగుంటారు, విన్న పిల్లలు ఎలాగుంటారు? టకాని చెప్పాలి మీరు. ఇంకా ఏమి తల్లిదండ్రుల ఎట్ట ఉంటుంది? తల్లి అంటే పిల్లకుంటుంది, తండ్రి అంటే ప్యాంటు సొక్క, అట్టా ఏం ఆలోచన చేయమాకండి. ఐస్టీన్ ఆలోచనలు చేయమాకండి. వెంటనే చెప్పండి. మీకు తెలిసిందేగా నేను అడిగింది. బతికే ఉన్నారా? స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రుల మాట విన్న వాళ్ళు ఎలాగుంటారు, విన్న పిల్లలు ఎలాగుంటారు, వినని పిల్లలు ఎలాగుంటారు? మీరు చెప్పేదాకా నేను ఇట్లే ఉంటా, నో ప్రాబ్లం. నేను ఒక కోటాన్ని మిస్ చేసుకొని వెంటనే ఓకే అని చెప్పి మీ దగ్గరకు వచ్చే, ఎందుకో యేసయ్య ప్రేమ మీ దగ్గరకు పంపించడానికి నన్ను బలవంతం చేసింది. మారు మాట్లాడలేకపోయాను, వెంటనే వచ్చేసాను. మరి ఇక్కడికి వచ్చిన నా పని వ్యర్థం కాకూడదుగా? కొంచెం గట్టిగానండి. కుర్జీలలో ఆసీనులు లేని వాళ్ళు చెప్పండి. అక్కడెవరో కొంతమంది విలేకరులు ఉన్నట్టున్నారు, ఒకటే రాస్తున్నారు. రేపు న్యూస్కి ఇద్దామనే. ఏ వద్దులే నాయనా. స్తోత్రం వినండి. విలేకరులు వద్దు, విశ్వాసులు కావాలి ఇక్కడ. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! తల్లిదండ్రుల మాట విన్న పిల్లలు ఎలాగుంటారు నాన్న? చెప్పాలి తొందరగా. ఎలాగుంటారు? బాగుంటారు అనండి. కొంచెం మీ నోర్లు తెరవబడును కాక, మీకు మాటలు వచ్చును కాక. చెప్పండి, ఎట్లుంటారు? విననోడు ఎట్లుంటాడు? మరి ఇప్పుడు మీరు వినేవాళ్ళ విన్నోళ్ళ? అబ్బా, ఇంక అయిపోయింది కోట, ఇంక వెళ్ళిపోవటమే. నేను ఇంకా వినేవాడితో తలనొప్పి లేదు సార్, విననోడితోనే. నీతో దేవునికి ఏం ప్రయోజనం? ఎన్ని సభలు, ఎన్ని వాక్యాలు, ఎన్ని ఉపదేశాలు, నోరు గొంతు పోయేటట్టు. కారు టైర్లు అలుగుతున్నాయి,
బండి టైర్లు అరుగుతున్నాయి, సేవకుడు తిరిగే వాహనాల టైర్లు అరుగుతున్నాయి, కానీ బ్రతుకులు మారట్లేదు. యేసు ఎవరు? బ్రతుకులు మార్చువాడు కాదా? చెప్పండి అన్నా, బ్రతుకులు మార్చేవాడు కాదా? మరి మారిందా? చెప్పండి, పాడండి. మారాలి మారాలి యాకోబయ్య గారు మారాలి. ఎవరు ఎవరు మారాలా? ఎవర్రా చెప్పింది మీలో? ఏ శ్రద్ధ వెజ్జి ఎవరు మారాలా? ప్రైజ్ ది లార్డ్. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. సేవకుడు మారాలా, మనం మారాలా? నువ్వు మారితే నీ పరిస్థితులు మారితే నాన్న. ఒక్కసారి ఆమేన్ చెప్పండి. మీ పక్కన వాళ్ళని ఇట్లా పిలిచి చెప్పండి, అక్క నువ్వు మారాలి. చెప్పండి చెప్పండి, అక్క నువ్వు మారాలి అని చెప్పు. మీ పక్కన వాళ్ళు చెప్పారా? బ్రదర్స్ చెప్పారా? బ్రదర్స్ చెప్పారా? ఆ పక్కన వాళ్ళకి, అన్నా నువ్వు మారాలి. చెప్పండి చెప్పండి చెప్పండి, పర్లేదు, మళ్ళా చెప్పండి. ఇద్దరిని ముట్టి చెప్పండి తొందరగా. అన్నా నువ్వు మారాలి, అక్క నువ్వు మారాలి. చెప్పారా? కొంతమంది అదేదో బొమ్మ ఉంటుంది ఆ షాపులలో, తలకాయ మడికి ఎట్టు తిప్పింది. బొమ్మలు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇవన్నీ బొమ్మలే. ఈ బొమ్మలకి రాత్రి నా ప్రభు ప్రాణం ఇవ్వబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ద్వితీయోపదేశకాండం 15:5 చదువునానా త్వరగా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనం. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడలో. బా ఇప్పుడు కొట్టు, ఇంకోసారి చప్పట్లో కొట్టు, గట్టిగా స్తోత్రాలు చెప్తూ చప్పలు కొట్టు. బీద బ్రతుకు పోతుంది యేసు నామములో. అడుక్కునే పరిస్థితి పోతుంది, చెయ్యి చాచే పరిస్థితి పోతుంది, గోలబెట్టే ఏడ్చే రోజులు పోతాయి, కన్నీరు గార్చే రోజులు పోతాయి, ఆకలితో పడుకునే రోజులు పోతాయి, దరిద్ర కొట్టు బ్రతుకు మారుతుంది, తాగుబోతు జీవితాలు మారిపోతాయి. యేసు మార్చే దేవుడు. ఈ రాత్రి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. బీదలు ఉండరల్లా, ఉండనే ఉండరు. అనండి, మీరు కూడా అనండి, కొంచెం గట్టిగానండి. వీళ్ళు గొంతులు ఎప్పుడు తెరుతారు తెలుసా గారు? ఆ బోరింగ్ దగ్గర బిందెలు పెడతారు చూసినవా? ఏందే ఏందే అప్పుడు తెరుతారు ఇల్లు. హల్లెలూయా. మంచిగా నోరు తెరవండి, స్తోత్రాలు చెప్పండి. నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. రూఫసయ్య గారు అని ఒక గొప్ప దైవజనుడు, ఇంకా చాలామంది దైవజనులు ఉన్నారు. వాళ్ళు అంటారు, అభిషేకమా షకీనా మేఘమా, నువ్వు ఎక్కడికి పోతే అక్కడ మేఘం వదులుతుందయ్యా. స్తోత్రం అమ్మా. అభిషేకు నువ్వు ఉజ్జీవ ప్రసంగికుడని మొత్తం ఊరు మొత్తం టామ్ టామ్ నాది, నా పేరుకి. మీరు ఉజ్జీవింప చేయటమే, మిమ్మల్ని ఉజ్జీవింప చేయటమే నా భాగ్యం. ఆ ఉజ్జీవాన్ని కాపాడుకోవటం. చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. అది మీ బాధ్యతే. బిడ్డలారా, దేవుని మాట వినేవాడు అపవాదిని తన్ని తరుముతాడు. సైతానుడు వాడి దగ్గరకు రాడు. ఈ రోజున సంఘములో ఎవరుండాలి? హలో, నేనే అని మాత్రం అనమాకండి. ఎవరుండాలో తెలుసా? మాట వినేవాడు ఉండాలి. నేను కొంచెం అట్లా చెయ్యి ఎత్తి పెడితే మీరు హల్లెలూయా చెప్పాలని అర్థం, ఓకేనా?
స్తోత్రం. అమ్మా, మీరు ఎవరు మౌనంగా ఉండటానికి ఇష్టంగా ఉండొద్దు, మీరు అసలు ఇష్టపడద్దు. స్తుతించండి. కేకలేస్తేనే ఎరుకోగోడలు కోల్తాయి. మౌన వ్రతం తీసుకున్నారు ఎవరైనా? అమ్మలు, అయ్యలు ఎవరు తీసుకోలేదుగా. మీరు అందరు మంచోళ్ళని నాకు తెలిసింది. చాలా కథలు చెప్పారు మీ గురించి. వీళ్ళెవరు చెప్పలేదు. ఇంకా మీ అయ్యగారు వాళ్ళని కలవలే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు మారాలి చెప్పండి ఇప్పుడు? ఎవరు మారాలి? మాకు ఐక్యత నశించును కాక. ఇక్కడ వ్యక్తిగతంగా చెప్పుకో. మేమంటే అట్ట చెప్పమాక. నేనే అనండి. నేనే అనండి. కొంచెం గట్టిగా అనండి. ఎవరు మారాలి? నువ్వు మారితేనే నీ పరిస్థితులు మారుతాయి. దండం పెట్టి చెప్తున్నాను. నువ్వు మారకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా ఉపయోగం ఉండదు. ప్రతిఫలము చూడలేవు. సంఘాలు వృద్ధి చెందలేవు. మీరు మారితే మన ప్రాంతాలు మారిపోతాయి, మన పరిస్థితులు మారిపోతాయి, మన సేవా అనుభవాలు మారిపోతాయి. దేవుని నామానికి సమస్త మహిమ కలుగును గాక. మంచోళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం చదవండి త్వరగా. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఇక అందరు నా వైపు చూడండి. వాక్యంలోనికి వెళ్తున్నా. విన్నారా? యాడికి? చక్కగా వినండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము పొందుచున్నాము. ఆయనే మనలను ప్రేమించాడట. ఆయన ప్రేమించి అయినను అనే మాట వాడుతున్నాడు అక్కడ. అయినను అనే మాట దగ్గర ఎన్నో కార్యాలు ఉన్నాయి. ఒక మాట వినండి. నీ పరిస్థితి ఎలాగున్నా, నీ బతుకు ఎలాగున్నా, చూడటానికి అసహ్యంగా ఉన్నా, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా. ఈ లోకంలో చాలా ప్రేమలు మీరు చూసుంటారు, వినుంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. వినండి. వాక్యం చెప్పినప్పుడే వాక్యంకి వెళ్ళి చూడండి. ఇక వాక్యం చెబుతుంటే నాకెళ్ళి చూడండి. ఓకేనా? ఇక అదే పొద్దు బైబిల్ ఇంట్లో చదవని వాళ్ళందరూ ఎక్కడ చదువుతారు. అదేందో కానీ అమ్మో ఏమి ఎంత చదివిద్దాం అనుకుంటాం మనం. తేరా ఇంటికి పోయి చూస్తే పేదన ఉండదు. బైబిల్ ఏమో కొండ మీద మొంత మీదకి వాడతారు. యాడో ఉట్టి మీద పెట్టి యేసు ప్రభు పైనే ఉండాలా. స్తోత్రం. చాలా మంది బైబిల్ తీయని భక్తులు కూడా ఉంటారు. చర్చికి వచ్చినప్పుడే దాన్ని పట్టుకొని దులిపి తెచ్చేవాళ్ళు. అసలు క్రైస్తవులేనా మీరు? ప్రతిదానికి ఇదే కప్పలాగా నోరు తీరుతారే. అడిగినప్పుడు నిజమే మేము క్రైస్తవులం అనొచ్చు కదా. మీ సంతోషం పరిపూర్ణమగునుగాక. హల్లెలూయా. చిన్నప్పుడు నాయనమ్మలు అమ్మమ్మలు కథలు చెప్తా ఉంటూ ఊగొట్టారా? ఊగొట్టకపోతే ఏమనేవాళ్ళు? నువ్వు ఊగొట్టకపోతే నేను చెప్పననేవాళ్ళు కదా. నాకు కూడా ఒక మంచి అలవాటు ఉంది. మీరు హల్లెలూయా చెప్పి ఆమె స్తోత్రాలు చెప్తా ఉంటేనే అమ్మా మనకి ఇక్కడ సప్లై వస్తూ ఉంటుంది. దేవుని దగ్గర నుంచి వాక్య ప్రత్యక్షత, దేవుని దగ్గర నుంచి ఆలోచన మన దగ్గరకు వస్తూ ఉంటుంది. ఇదే ఆత్మ కలిగించే ఐక్యత అంటే. మంచిగా గట్టిగా స్తోత్రం చెప్పా. హల్లెలూయా.
క్రైస్తవులమో అని పేరు పెట్టుకున్నారు, క్రైస్తవులని చలామణి అవుతున్నారు. మా చర్చికి పోతావా? ఓ మేము బ్రహ్మాండంగా, అసలు శనివారం వచ్చిందంటే ఆడే, ఆదివారం చూసుకొని తెపాలు గడుగు వస్తాం మేము. మంచిదే. మరి దేవుని మందిరానికి వెళ్ళను నీవు, నీ భక్తి జీవితం ఎలాగుంది? దేవుడు నిన్ను ప్రేమించాడు, ఆయనే మనలను ప్రేమించి, చదువునా మళ్ళొకసారి అయినను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో ప్రతి దినం మనకు విజయాన్ని దయచేస్తా ఉన్నాడట. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని వాక్యములో పలుసార్లు రాయబడుతుంది, ఎప్పుడు బలహీనులమో అప్పుడే బలవంతులమని, చీకటిలో వెలుగు ప్రకాశిస్తుందని, ఇరుకును విశాలంగా మారుస్తుందని. ఎన్ని మాటలు మన కొరకు! అయినను చదువు, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో, ప్రతి దినం, ప్రతి పనిలో, ప్రతి ఆలోచనలో, ప్రతి మార్గములో, మన బ్రతుకు దినములన్నిటిలో నమ్మిన వారు చప్పలు కొడుతూ యేసయ్యను మహిమ పొందండి. ప్రతి దినము దేవుడు నాకు జయమిస్తున్నాడు అన్నవాళ్ళు, ప్రతి దినము నన్ను కాపాడుచున్నాడు అన్నవాళ్ళు, అపవాది చేతులోనికి వెళ్లకుండా నిన్ను, నీ ప్రాణాన్ని కాపాడుచున్న దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. అమ్మా ఒక మాట నన్ను చెప్పనివ్వండి. ఏ వ్యక్తి అయినా తాగాడు అనుకోండి, తాగిన వ్యక్తి ఎట్టుంటాడు? హలో, సీఎంను కూడా తిడతాడు, పిఎం బాబాయ్ అంటాడు. స్తోత్రం, స్తోత్రం. అమ్మా తాగినోడు ఎట్ట నడుతుడు చూపించానా? ఏంద్ర అట్ట నడుతున్నాడు అంటే వాడు తాగాడు, వాళ్ళలోకి సరుకు వచ్చింది. నానా యేసయ్య నాలోనికి వచ్చాడు అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. ఇంకా రాని భక్తులు కూడా ఉన్నారు ఇక్కడ. యేసయ్య నీలోనికి వస్తే నీలో ఏ మార్పు కలిగింది? ఒకడు తాగితే తూగుతున్నాడు, ఒకడు తాగితే ఊగుతున్నాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. వాడు మందు తాగాడు కాబట్టి వాడు ఊగటం మొదలు పెడుతున్నాడు. మరి యేసయ్యను చేర్చుకున్నావు అంటున్నావు కదా, నువ్వు యేసయ్య నాలో ఉన్నాడు అంటున్నావు కదా. మరి నీలో ఉంటే నీ గుణం, నీ స్వభావం, నీ చూపు, నీ మాట, నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ తలంపులు ఎలాగున్నాయి? ఏదో వస్తున్నావు వెళ్తున్నావు, అత్యధిక విజయం ప్రభు మీకు ఇస్తూ ఉన్నా, అత్యధికముగా ఆయన నిన్ను ప్రేమించుచున్నా, ఇంకా నీలో మార్పు లేదు. అరలు చాచి ఇంకా నీ బ్రతుకు మారాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యంలో రాస్తాడు, మనలో ఉన్నవాడంట, చెప్పాలి 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 చెప్పాలి, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు అందరికంటే గొప్పవాడంట. కొట్టు కొట్టు, స్తోత్రాలు చెప్తూ చప్పలు కొట్టు, స్తోత్రాలు చెప్తూ చప్పలు కొట్టు. ఆమేన్. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. గొప్ప దేవుడు నీ గుండెలో ఉంటే నువ్వు ఎట్టుండాలా? నీ భక్తి గొప్పగా ఉండాలా, నీ ప్రార్థన గొప్పగా ఉండాలా, నీ త్యాగం గొప్పగా ఉండాలా, నీ సమర్పణ గొప్పగా ఉండాలా, నీ నడక గొప్పగా ఉండాలా, నీ ప్రతిష్ట గొప్పగా ఉండాలా. ఏది గొప్పదనం? గొప్పతనం అంటే ఇల్లు కట్టుకోవటమా? హలో, అబ్బో వాళ్ళండా 3 టేర్లు కట్టిండు, టేర్లు.
బొందలగడ్డ దాకా కూడా రావయ్యి. అర్థమైందా? చచ్చిపోయేంత మటుకు డాడీ అంటారు, చచ్చిన తర్వాత బాడీ అంటారు. చచ్చిపోయేదాకా డాడీ, బతికున్నంత వరకు నీ పేరు డాడే. ఇక నీలోంచి ప్రాణం, ఆత్మ నీలో ఉంటేనే అందరూ నేను ప్రేమిస్తారు. వీళ్ళు ఎత్తబడ్డారా? స్తోత్రం. అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరం ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ నీలో ఉన్నంత కాలం నిన్ను ప్రేమిస్తారు, నిన్ను అభినందిస్తారు, అభిమానిస్తారు, ఘనపరుస్తారు. ఒక్కసారి ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోతే నువ్వు సంపాదించింది ఎవరికి? ఎవరికి? ఏం సంపాదిస్తున్నావు? హృదయంలో దేన్ని సంపాదించావు? ఈ రాత్రి ధైర్యంతో చెప్పు, నేను యేసయ్యను సంపాదించానని. యేసును సంపాదించుకో. నీ బ్రతుకుకు ఒక అర్థం, నీ కుటుంబానికి ఒక సంతోషం అప్పుడు కలుగుతుంది. యేసయ్యను ముందే చెప్పానుగా మీకు, యేసయ్యను సంపాదించడం అంటే బైబిల్ కొనుక్కొని ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, సిస్టర్ వారు. ఓ అబ్బా, తాటి ముద్దు తీసుకుందా అన్నాను నిన్ను. అమ్మా, పత్తికర్ర ఎవడని కొట్టేవాడే, తాటి ముద్దు ఎప్పుడు వినలేదుగా మీరు? కొత్తగా ఉంటుందని వాడేనాళ్ళే. ముసలా ముతుగా గుడ్డి గూని పొడుగు పొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. చెప్పండి హల్లెలూయా. హుషారుగా చెప్పండి హల్లెలూయా. యేసయ్య నీలోనికి వచ్చాడమ్మా. వచ్చాడా? యేసయ్యని చేర్చుకున్నారా? ఇంకా లోపల చాలా మందికి సిగరెట్లు, బీడీలు, లోకం, సినిమాలు, సీరియళ్ళు. అమ్మా చర్చికి వస్తారా, ఓ పట్టాన్ని కూర్చుంటారా, పిన్నావా ఏం కోరే, చర్చికి ఎందుకు వచ్చావు? కూరల పోగం చేయటానికా? అయ్యయ్యో, గొప్ప దేవుని సన్నిధికి వచ్చి గొప్ప దేవుని నీ హృదయంలోనికి చేర్చుకోవాల్సిందే. సమయ వృధా చేసుకుంటూ ఏదో భక్తిని కాలక్షేపం చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఈ రాత్రి నా ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వారు ఆలకించుదురుగాక. గట్టిగా ఆమేనని చెప్పండి. కాత ఈ మాటలు మీకు నొప్పి కలుగుతున్నాయంటే ఇంకా బతికున్నట్టు లెక్క. ఏం లెక్క? కాత బతుకున్నట్టు. బా నిజమే, నా బతుకు యేసయ్యని చేర్చుకున్నా కానీ ఏ మార్పు లేదు. యాడేసిన గొంగలి చెప్పండి, మీకు తెలియని సామెతలు ఏం లేవు. యాడేసిన గొంగలి ఆడే ఉన్నట్టు నా బతుకు ఆడున్నది ఆడే ఉంది. ఫస్ట్ సంవత్సరం పోయినప్పుడు ఎట్టున్నానో ఇప్పుడు 25 సంవత్సరాలు నేను సూపర్ సీనియర్ చెప్పుకోవటానికి చాలా పెద్ద పేరు నీది. భక్తి చూస్తే చెప్పండి, నీ భక్తి నీకేనా నచ్చుతుందా? నీ భక్తి నీకు నచ్చుతుందా? చదువునా, మీలో ఉన్నవాడు 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువు. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు స్తోత్రం చెప్పండి గట్టిగాను. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానందరికంటే గొప్పవాడు. గొప్ప దేవుని ద్వారా వాడిని జయించాలి, అపవాదిని జయించాలి అనండి. అందరూ అనండి. ఇక ముగించండి అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. వద్దా? ఇంకోసేపు చెప్పండి అన్నోళ్ళు స్తోత్రం చెప్పండి. అబ్బా, ఒక్క లైనా ఇంక చాలు అంటే ముగిద్దాం అనుకున్నా, కానీ చెప్పమన్నారు కాబట్టి చెప్తా. నాకు 8 గంటలు ప్రసంగం చేసే అలవాటు ఉంది. మీకు చెప్పలేదు కదా, ఫస్టే అదురుపోయి పోతారని చెప్పలే.
నాకు వాక్యం చెప్పడం అంటే చాలా ఇష్టం. లోతైన విషయాలు, దేవుని ప్రేమను బట్టి మీ అందరికీ చెప్పడం నాకు చాలా ఇష్టం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. బిడ్డలారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించండి. నీ భక్తి ఎలాగుండాలో తెలుసా? జయించే విధంగా ఉండాలి. అందరు చెప్పండి, ఎలా ఉండాలా? జయించే విధంగా. నీ భక్తి ఎలాగుండాలో తెలుసా? నీకు ధైర్యము పుట్టించే విధంగా ఉండాలి. చదువునానా? భక్తి ఎట్లా ఉండాలా? మనకు ధైర్యము పుట్టించేటట్టు ఉండాలా. ధైర్యం ఎవరికి ఉండదో తెలుసా? ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి నాన్న. మీరు లెగుతే మా ఊళ్ళో అటే చూస్తున్నారు. లేగమాకండి, లేగమాకండి, ఎవరు లేగమాకండి, అటు తిరగమాకండి. మంచి పనిలో ఉన్నా దేవుని పని ఇక్కడ ప్రభు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చదువునానా? యోబు పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటి ధైర్యం? అందరు నా వెనకాల చెప్పండి, నా భక్తే నా ధైర్యం. తీసుకోండి ఈ మాట, తీసుకోండి ఈ మాట. అందరు మళ్ళా చెప్పండి, నా భక్తే నా ధైర్యం. మీ పక్కన వాళ్ళు చెప్పు, నీ భక్తే నీ ధైర్యం. నువ్వు భక్తి చేసావనుకో, బాగా చదివేవాడు ఎన్ని పరీక్షలు వచ్చినా వాడు కంగారు పడతాడు నాన్న, పడ్డు. దారిలో పోతున్నాడు అనుకో, అది కుక్కల వీధి అనుకో, చేతిలో కర్ర ఉంటే భయపడతాడా? చెప్పండమ్మా. మనిషి తోడుకుంటే భయపడతాడా? మరి నువ్వు కూడా భయపడకుండా సైతాను శక్తులకు, అపవాది శక్తులకు, వ్యతిరేకతలకు, ఆటంకాలకు, శోధనలకు, ఇబ్బందులకు, కరువులకు, నష్టాలకు భయపడకుండా ఉండాలంటే భక్తి చెయ్యి. భక్తి ఉంటే భయం ఉండదు అనండి కొంచెం గట్టిగా. భక్తి ఉంటే భయం ఉండదు. భక్తి లేని వాళ్ళకే భయం. ఎవరికి భయాలు ఎక్కువ? కొంచెం గట్టిగా అనండి. ఫోన్ చేసి అయ్యగారు చెవులు కొరుకుతూ ఉంటారు. అయ్యగారు నాకు కొంచెం ప్రార్థన చెయ్యగారు. ఏందమ్మా ఆమెన్ తల్లి? సాదర వచ్చింది ఇక సాదర. అయ్యయ్యో, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలనా? పరిస్థితులు ఒకవేళ భిన్నంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా, దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మాటను బట్టి ధైర్యంగా ఉండాలి. పాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధల కొట్టినానా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను కృపాశక్తి. నా పాట అయిపోయేదాకా నువ్వు వెతుకుతేట పాడండి. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా వాక్యమై వందనమయ్యా. నీ వాక్యమే నన్ను పాడాలి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది నా జీవకు మహామధురమైనది. మేలిమి బంగారు కళ్ళ నిన్నయైనది. అందరూ గట్టిగా. రత్నరాసుల కన్న కోరదగినది, రత్నరాసుల కన్న కోరదగినది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ వాక్యమే నన్ను
బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాట నీకు ధైర్యం పుట్టించింది. ఆయన నీకు ధైర్యమైన తండ్రిగా ఉంటాడు. దేవుని వాక్యం నీకు ధైర్యాన్ని కలగజేస్తుంది. అందుకని నెత్తి నోరు కొట్టుకొని చెప్పేది ఏంటంటే, అమ్మా వాక్యం వినండమ్మా, ఇటు చూడండమ్మా, స్తోత్రాలు చెప్పండి అమ్మా, ఆమేన్ చెప్పండి అమ్మా అని బతిలాడేది దేనికి? హలో, మీరు బతకటానికే. మీరు బతికితే మేం బతికినట్టే. మీరు బతకాలి, మమ్మల్ని బతికియాలి. కుర్చీలలో సింహాసనాసీనం లేని వాళ్ళు. హల్లెలూయా. మా కళ్ళంతా నీ మీదనే ఉన్నది అయ్యా అంటారా? ఏం లేదు, మీరు కూడా మంచి వాళ్ళే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా స్తోత్రం చెప్పండి నాన్న. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతంగా యోబు గ్రంథంలో ప్రభు రాస్తున్నాడు. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించు. ఎంత ధైర్యమో తెలుసా? రండి, హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం త్వరగా. ఆ మాట నుంచి అండర్లైన్ చేసుకోండి. అద్భుతమైన ఉపదేశం అక్కడ దొరుకుతుంది మీకు. నా ఎముకలు కులిపోచున్నాయి, నా కాళ్ళు వణుకుచున్నాయి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, అమ్మా ఒలీవ చెట్లు కాపు లేకపోయినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. ఇది ధైర్యం అంటే. భక్తికి కలిగే ధైర్యం. భక్తి చేసే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. చెప్పండి, అందరూ చెప్పండి అన్నమాట. ఎవరు ధైర్యంగా ఉంటారో? బైబిల్లో చాలా మంది ఎట్టంటే చెప్పనా, పడుకునేటప్పుడు కూడా బైబిల్ పడక కింద ఆ దుప్పటి కింద పెట్టుకొని పడుకుంటారు, దయ్యం రాకుండా. చాలా మంది అమ్మా ఎన్ని కొబ్బరి నూనె సీసాలు తాగారమ్మా? భక్తి అంటే కొబ్బరి నూనె సీసా కాదు నాన్న. భక్తి అంటే బైబిల్ని తలాపులో పెట్టుకొని పడుకోవటం కాదు. భక్తి అంటే త్యాగంతో కూడింది. ఏసే నమ్ముకున్న వాళ్ళు కూడా చాలా మంది మాలేస్తున్నారుగా. బతికే ఉన్నారు మీరందరూ, మాలేస్తున్నారు కదా. ఏమేం త్యాగం చేస్తున్నారు వాళ్ళు? కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తున్నారు. ఎర్ర టండలో కూడా కాళ్ళకు చెప్పులు లేకుండా వెలాంగినని అటని ఇటని వెళ్ళిపోతున్నారు. కొంతమంది మోకాళ్ళ మీద మెట్లెక్కుతున్నారు. భక్తి అంటే ఏంటి? త్యాగం. భక్తికి నిర్వచనం త్యాగం. ఎవరైతే త్యాగం చేస్తారో, ఎవరైతే భక్తి చేస్తారో వారు ధైర్యంగా ఉంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగాను. ఎంతటి ధైర్యంగా ఉంటారు తెలుసా? సింహము వలె ధైర్యంగా ఉంటారు. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి బిడ్డలారా. సింహము వలె ధైర్యం. నా దేవుని పిల్లలారా, మిమ్మల్ని అందరినీ నా దేవుడు ధైర్యముతో నింపునుగాక. ధైర్యం కావాలంటే ఏం చేయాలన్నా? బైబిల్ కొనుక్కోవాలి. చెప్పండి, బైబిల్ కొనుక్కోవాలా? ఏం చేయాలి? భక్తి చేయాలి అనండి. అమ్మా అందరూ ప్రార్థన చేస్తుంటే నువ్వు కూడా ప్రార్థన చేయాలా? అందరు చప్పలు కొడుతుంటే, అందరు పాట పాడుతుంటారా? ఏమో వేరే ఉంటారు కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్. ఇక ఊహింగ్ ఆమెను గెలటం, గెచ్చటం, ఆమెను విలువ పక్కన, ఆమెను విలువ పక్కన. అక్క వందనాలు, అక్క పాట పాడుతుంటే వందనాలు ఎందుకు నీకు? తాసడ్డ కోతి చెప్పండి అమ్మా. వనం మొత్తం చెరిసిద్దంట. చెరిసే కోతులు స్తోత్రం చెప్పండి.
అబ్బో ఇప్పుడు భక్తి పరులే. మా దగ్గర ఒక ఉంది పరిచర్యకి అని చెప్పి వస్తుందా, అందరూ పరిచర్య చేస్తూ ఉంటే వచ్చింది. ఇంకా వచ్చి అబ్బో మీరేమో చేసేవాళ్ళు, మేమేమో చేయని వాళ్ళం. ఇవి ఎక్కువ చేస్తారు. అమ్మా అక్క ప్రార్థన టైం అయింది అన్న, లేటుకు పోతే బయట నిలబెడతాడు. మా దగ్గర తాళాలు వేసేస్తాం. 9 గంటలకు కోటం అంటే 9 గంటలకు తాళాలు పడిపోతాయి. హల్లెలూయా. ఎంతటి ఆసాములైనా పరిగెత్తుకుంటూ వస్తారు దేవుని సన్నిధికి. ఒక రైలు కోసం పోవట్లేదా? రైలు మీకోసం ఆగిద్దా? చెప్పండి. ఆగదు. మనమే ఉరికిపోవాలా. బస్సు ఆగిద్దా పోనీ? ఎందుకు? డ్రైవరు మనోడు కదా. అయ్యయ్యో, మరి దేవుని సన్నిధో మనం పోయినప్పుడు ప్యాట్ర గారు చూసుకుంటలే. మనం పోయినప్పుడు అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం. మాకు బలి ప్యాట్ర గారు దొరికాడండి. సిగ్గు అనిపించాల భక్తిని చేస్తున్న వాళ్ళకి. ఇలాంటి భక్తి చేయమాకండి. 4 రోజులు బతికిన నిక్కచ్చైన భక్తి చేయాలి. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. రోషముతో ఈ మాట తీసుకో. మనల్ని బట్టి అన్యజనుల మధ్యలో దేవుని నామం అవమానం పరచబడకుండా చూడండి. ఆదివారం వస్తే ఏం గుర్తు రావాలి నీకు? చాలా మందికి ఏం గుర్తొస్తుంది? మిరపకాయలు. ఏదది సాల్ లెక్క మిరపకాయలా? ఏడట్టుందో మరి, కెంటాల్ లెక్కనా? పట్టెల్ లెక్క అడిగిపోతే ఏముంది? పట్టగా తెరిపోతే ఆడ దేవుణ్ణి స్తుతి చప్పట్లే. ఏడా డబ్బులే డబ్బులు. దేవుని వాక్యం అంటది, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనమును నమ్ముకున్నవాడు, కొంచెం గట్టిగా చెప్పండి, దేవుణ్ణి పక్కన పెట్టి మీరు ఎంత పనైనా చేయండి, మొత్తానికి గుడ్డిసున్నే. ఇంకొక గొప్ప మాట చెప్తాను వినండి, మీకు ఇష్టమన్నా లేకపోయినా. ఎందుకంటే మీ ఊరు కాదు కాబట్టి నేను ఏది చెప్పినా చెల్లిద్ది. ఉన్నదే చదువుతాం మళ్ళా. స్తోత్ర అమ్మా. చాలామందికి డబ్బు అంటే ఎంత ప్రేమ. ముడి మీద ముడేసి. ఒక్క మాట చెప్పనా, చిన్న జలుబుకు సరిపో నువ్వు సంపాదించింది. ఒక్క జ్వరంతో ఒక్క తన్నుకులు వేసిపోతాయి. దేవుని కృపుంటేనే నువ్వు సంపాదించింది యావత్తు నువ్వు అనుభవించేటట్టు ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఆ మాట చదువునా, కీర్తనల గ్రంథం 125వ కీర్తన 4వ వచనం చూడు. చూడనా ఆ మాట చూడండి. నువ్వు సంపాదించింది యావత్తు. 2వ వచనం అంట, 127:2. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. మీరు చెప్పండి ఇంకా అని నేను చెప్పి అయిపోయిన తర్వాత చదువుతున్నా. మీరు ఏదో ఒక పొడుగు హల్లెలూయా అంటే అట్లా తెలుసా, ఊపిరి పోయేటప్పుడు ఆపాల. మరి ఊపిరి పోయిందంటే ఎంతమందికి పెట్లు మళ్ళా గొంతులు ఇబ్బంది, ప్రాబ్లమ్స్ అవుతాయి. స్తోత్రం చెప్పండి. చేతులు ఎత్తండి, కొంచెం పైకి ఎత్తండి. నిండా మునిగినోడు కేసులు ఉండదు, చేతులు పైకి ఎత్తండి. హల్లెలూయా. నువ్వు సంపాదించింది యావత్తు అమ్మా 128:2. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము. ఏది మీ చేతుల కష్టార్జితాన్ని మీరే అనుభవిస్తున్నారా? నెల వచ్చేసరికి చాలు డాక్టర్ గారు తీసుకుపోతుండో అమ్మా, అప్పులోడు తీసుకుపోవటమే, వడ్డీలోడు తీసుకుపోవటమే. నువ్వు సంపాదించింది నువ్వు తింటున్నావా?
ఒక మాట చెప్తా వినండి. నాన్న ఇటు చూడు, నాన్న ఇటు చూడు. ఒక మాట చెప్తా వినండి. మీరు దాని మీద ఆశపడినంత కాలం మీకు దొరకదు. నా మాట మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. దాని మీద ఆశపడినంత కాలం మీకు దొరకదు. చదువునా సామెతల పుస్తకం 23వ అధ్యాయం 4వ వచనం. అమ్మా ఏదో తమాషాగా అనాలోచనగా కూర్చోదు. ఇవన్నీ విలువైన మాటలు. ఒకవేళ సరదాగా ఈ మాటలు నేను ఒకవేళ మీ హృదయంలోనికి ఎక్కించాలని చెప్పి ఒకవేళ మామూలుగా చెప్పినా మీరు గొప్పగా ఈ మాటలు స్వీకరించుకోండి, మీకు దీవెనకరం. ప్రైజ్ ద లార్డ్. చదువునా. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని ఇప్పుడే ఈ క్షణమందే విడిచిపెట్టు. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడలే అది లేకుండా పోతుంది. నిశ్చయముగా అబ్బో డబ్బుకు రెక్కలు వస్తాయంట. హలో, దాని మీద మనసు నిలిపిన తోడనే అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. నా వెనకాల చెప్పండి, డబ్బా డబ్బా అనండి. కొంచెం అబ్బో డబ్బు అంటే ఏం ఆశ లేని వాళ్ళగా ఎట్ట కూర్చున్నారు. అబ్బా మాకు అసలు ఆశ, మేము అది పలకను కూడా పలకం. అయ్యగారా మాకు అసలు డబ్బు అంటే అసలు ఏందో తెలియదే. స్తోత్రం. చెప్పండి, డబ్బా డబ్బా. కొంచెం గట్టిగానండి. డబ్బు అని మీరు పలుకుతుంటే నాకేమని వినిపిస్తుంది తెలుసా? జబ్బు జబ్బు అని వినబడుతుంది. చాలామంది గుండె డబ్బు డబ్బు అని కొట్టుకుంటుంది. లబ్బు డబ్బు కాదు, డబ్బే డబ్బు. దాని మీద మనస్సు నిలిపిన తోడనే అది లేకుండా పోవును, రెక్కలు ధరించి. ఇప్పుడు చెప్పండి, డబ్బా డబ్బా. ఇంకొంచెం గట్టిగా కుడి జిల్లాలో కూర్చున్న వాళ్ళు కూడా దిక్కులన్నీ పెకటెళ్ళాలి మనం చెప్తే. అంతేకాదు డబ్బా 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 అట్ట కాదు. చెప్పు గట్టిగా చెప్పండి, డబ్బా డబ్బా. యాడికి ఎగిరిపోతావు? కొంచెం గట్టిగానండి. చెప్తుంది, డబ్బే చెప్తుంది పూట. మళ్ళీ అనండి, డబ్బా డబ్బా. యాడికి పోతావే? నన్ను దాటిపోతావా? నీకు అంత సీన్ ఉందా నీకు? ఇప్పుడు డబ్బు చెప్పిద్దు చూడు. యాడికి పోతావని అడిగావు కదా, అది అంటుంది నేను యాడికి పోతానో తెలుసా అక్క అన్నో, నేను యాడికి పోతానో తెలుసా? ఆశ లేనోడి దగ్గరికి పోతా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యాడికి పోయింది? ఆశ లేనోడి దగ్గరికి పోయింది. మీలో ఆశ లేని వాళ్ళు ఎవరు? ఇప్పుడు స్తోత్రం చెప్పండి. వీళ్ళు భక్తి పరులు అంటే, వీళ్ళు ఒరిజినల్. ఇప్పుడు బయటపడాల. ఇంకా కంక్లూజన్కి వస్తున్నా మీకు. ఇప్పుడు ఇంకా అన్నీ కూడా వికెట్లన్నీ బయటికి రావాలా. ఆశ లేనోళ్ళు, డబ్బు మీద నాకు ఆశ లేదండి చేతులు ఎత్తండి మీరు దమ్ముంటే. సగం శుద్ధి అదవ బుద్ధి అన్నారు. ఎత్తితే నిండా ఎత్తులే, అది మేలకుండా ఉండు అంతే. పెట్టి హలో హలో తమ్ముళ్ళారా, మీరు చెప్తే ఎంత బాగుంటుందో తెలుసా? చెప్పండి, మీ గుంపు మడుగు చెప్పండి. ప్రేమగా అడిగిపోయిండు, ఎత్తబడ్డాడు. హల్లెలూయా. యాడికి పెద్ద డబ్బు? మీ బైబిల్లో కూడా ఉందన్నా? మా బైబిల్లో ఉన్నాయి. మాచల నుంచి రెంటాల నుంచి వచ్చిన వాళ్ళ బైబిల్లో ఉందా? మీ ఏదన్నా నువ్వు చదువు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనం చదువు. డబ్బు పొంద ప్రయాస పడకో, నీకట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు. మీ పక్కన వాళ్ళు చెప్పు, దాన్ని విడిచిపెట్టు. ఒక్క మాట చెప్తాను వినండి. అమ్మా వినండి 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 వినండి. డబ్బు నీ వెనకాల పడి రావాలి నాన్న, నువ్వు డబ్బు వెనకాల పట్టం కాదు. హైదరాబాద్లో నాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నారు. ఆయనకి దాదాపుగా ఒక 9 పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఎన్ని? సిటీలో 9 పెట్రోల్ బంకులు ఉంటే
అమ్మా ఆ పెట్రోల్ బంకు బయట ఆదివారం రోజు ఏమని బోర్డు పెడతాడు తెలుసా? ఈరోజు ఆదివారం, ఈరోజు నా ప్రభుది అని పెడతాడు. ఈరోజు ఆదివారం, ఈరోజు నా ప్రభు దినం. ఈ దినం నేను ప్రభువుకి ఇవ్వాల్సిన రోజు. ఆరోగ్యం ఇచ్చాడే, సంతోషం ఇచ్చాడే, సుఖం ఇచ్చాడే, నెమ్మది ఇచ్చాడే. ఆదివారం కూడా అమ్మా లిక్కి చేతిలో సంకలో పెట్టుకొని పోతున్నావా తల్లా? అమ్మా ఆదివారం కూడా నీకు ప్రభు గుర్తు రావట్లేదా? చాలా మందికి దేవుని సన్నిధి అంటే నిర్లక్ష్యం. మళ్ళీ పైపెచ్చి అంటారు, అయ్యగారు మా కోసం గట్టిగా ప్రార్థన చేయి. ఒక నాకు ఫోన్ చేసేది అంటే, అయ్యగారు గట్టిగా ప్రార్థన చేయి అయ్యగారు అంటే, నేను ఇంక లేదు మామూలు కాదు మనకి. ఎస్యా ప్రార్థన చేస్తే చెవుకు ఆవిడ దూరం పెట్టుకొని ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అయ్యగారు ఏంది అంత గట్టిగా చేసినావు? నువ్వేగా అమ్మ గట్టిగా చేయమంది, చెయ్యమంది నువ్వేగా, నువ్వు చెప్పినట్టే చేసిన అంటే గట్టిగా అంటే అట్ట కాదంట, రోజు చేయాలంట ఆమె కోసం. కొంతమంది ఉంటారు, అయ్యగారు మా కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయగారు. సరే అని చెప్పి ఒకరోజు ఉపవాసం ఉండి ఏం శోధన ఉందో తల్లికి అని చెప్పేసి మోకరించి ప్రార్థన చేసి సాయంత్రం విజిటింగ్ అని పోతే గారెలు ఉనుసికి నేపుకొని తింటున్నారు మా భార్య భర్తలు ఇద్దరు ఎదురు బదురు కూర్చొని. ఉపవాసం మాకేం హోంవర్క్ ఇస్తారా, మీరేం ఇష్టానుసారంగా తిరుగుతారా? ఇదెక్కడ న్యాయమమ్మా? అయ్యయ్యో అనండి, చిచ్చి అనండి. నీ భక్తి అట్టుంది నాన్న, చీ కొట్టేటట్టుంది. అందుకని నీకు ధైర్యం లేదు. భక్తి చెయ్యని వారికి స్వస్థత ఉండదు, భక్తి చెయ్యని వారికి ధైర్యం ఉండదు, భక్తి చెయ్యని వారికి దేవుని రాజ్యం ఉండదు, భక్తి చెయ్యని వారికి వారి కుటుంబాలలో వెలుగు ఉండదు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో రాస్తాడు, ఊజు దేశమునందు యోబు అను ఒక భక్తిపరుడు ఉండెను. ఎవరంట ఆయన? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును అయ్యుండి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకున్నవాడు. తన ఆశీర్వాదం ఎలాగుంది, తన దీవెన ఎలాగుంది? సామెతల పుస్తకం 31వ అధ్యాయములో చివరి మాటలు రాస్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. షీ విల్ బి ప్రైజన్. ఆమె ఘనపరచబడుతుంది. నా దేవుని పిల్లలారా, భక్తి చెయ్యండి. ఏదో ఆషామాషాగా చెయ్యొద్దు. నాయకత్వానికి అప్పగించుకొని భక్తి చేయి. ఏదో వెళ్తున్నానంటే వెళ్తున్నాను, వస్తున్నానంటే వస్తున్నాను, అలాగ ఉన్నవారికి ఎన్ని సంవత్సరాలు భక్తి చేసిన ప్రతిఫలం ఉండదు. దయచేసి ఈ మాటలు మీ హృదయంలో పెట్టుకోండి బిడ్డలారా. ఈ రాత్రి ప్రభు రాకడైతే ఆ రాకడలో నువ్వు ఎత్తబడగలవా? ఆ రాకడలో నువ్వు నీ కుటుంబం ఎత్తబడగలదా? ఒకసారి గమనించుకో తల్లి, తండ్రి, ఒక్కసారి గమనించు. ఎందుకు నిర్లక్ష్యంగా చేస్తావు భక్తి? చేసేదేదో చేస్తున్నావు, అది సంపూర్ణ సమర్పణతో దేవుని సన్నిధిలో చేయి. పట్టుదలతో ప్రార్థన చేయి, పట్టుదలతో పరిగెత్తు. ఒక్క మాట చెప్పనా, ఆశ లేని వాని దేవుడు కూడా ఆశీర్వదించడు. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర కూర్చున్నాడు. ఈ రోజున నువ్వు ఎన్ని సంవత్సరాల సీనియర్ అనేది ముఖ్యం కాదు, నీలో ఎంత ఆశ ఉన్నది ప్రభు కోసం, ఎంతగా అప్పగించుకుంటున్నావు దేవుని యొక్క సన్నిధికి. నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునగాక. మంచోళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, హుషారుగా స్తోత్రం చెప్పండి, సంతోషంగా స్తోత్రం చెప్పండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదివి పెట్టండి. దేవునికి లోబడండి, అపవాదిని ఎదురించండి. అప్పుడు ఎప్పుడు
దేవునికి లోబడినప్పుడు అనండి, దేవుని మాట విన్నప్పుడు అనండి, కొంచెం గట్టిగా అన్నానా, దేవుని మాట విన్నప్పుడు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకుండా, అలక్ష్యము చేయకుండా నువ్వు వచ్చినప్పుడు, అప్పుడంట వాడు నీ యొద్ద నుంచి పారిపోతాడంట. చప్పలు కొట్టండి గట్టిగా, పారిపోయేటట్టు చప్పలు కొట్టండి, స్తోత్రాలు చెప్తూ చప్పలు కొట్టండి. ఆమేన్. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. మీ పిల్లల హృదయాల నుంచి పారిపోతాడు, మీ కుటుంబంలో నుంచి పారిపోతాడు, మీ ప్రాంతంలో నుంచి పారిపోతాడు. నేను దేవుని మాటకు లోబడుతున్నాను అన్నలు స్తోత్రం చెప్పండి. మిగతా వాళ్ళ సంగతి ఏంటి అమ్మా? లోబడనొల్లని వారి వైపుగా దేవుని హస్తాలు ఇంకా ఎదురు చూస్తున్నాయంట. ఈ రాత్రి లోబడకుండా ఉంటున్నావేమో. ఎన్నిసార్లు గద్దించినను లోబడనొల్లని వాని మీదకట హఠాత్తుగా నాశనం వస్తుందట. ఎన్నిసార్లు వాక్యము ద్వారా నిన్ను గద్దిస్తున్నా, నిన్ను సరిచేస్తూ ఉన్నా, చదువునన్న మాట చదువు, ఎన్నిసార్లు నేను సరిచేయాలని చూచినా, ఎన్నిసార్లు నేను సరిదిద్ది కృపలో నిలబెట్టాలని చూచినా, గద్దింపును అసహించుకుని వాడు పశుప్రాయుడు అన్నాడు. సామెతల గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మా, ఎన్నిసార్లు గద్దించినా లోబడనొల్లని వాని మీద కట్ట ఏమొస్తుందట? హఠాత్. నమ్మా, ఈ మాటలు నేను రాసుకున్నది కాదు, ప్రభు ముందుగానే రాసి పెట్టాడు, మనందరి కోసం రాసి పెట్టాడు. మనం విధేయులంగా మార్చబడుదుము గాక, దేవుని సన్నిధికి మనల్ని మనం అప్పగించుకుందుము గాక, దేవుని సన్నిధిలో లోబడిపోదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. లోబడు. ఎవరు లోబడతారో వారి జీవితాల్లో లోయలన్నీ పూడ్చబడిపోతాయి. మీ జీవితాల్లో దైవజనులు చెప్పే మాటలు నెరవేర్చబడాలంటే మీరు లోబడాలి. లోబడకుండా మీ లోయలు పూడ్చబడవు. లోబడకుండా మీ సమస్యలు మీ దగ్గర నుంచి దూరము కాలేవు. అబ్రహాము లోబడ్డాడు, ఇస్సాకు లోబడ్డాడు, యాకోబు లోబడ్డాడు. లోబడే వారి మీద దేవుని కనుదృష్టి ఎప్పుడు సదాకాలము నిలిచి ఉంటుంది. మీ పక్కనోళ్ళు చెప్పు, అక్క లోబడుండు. మీ పక్కనోళ్ళు చెప్పండి, లోబడుండక. అయ్యా, బ్యాటరీలు అయిపోయినాయి, ఇంకా బ్యాటరీలు అయిపోయి నాకు అర్థమైపోయింది. ఇంక ముగిస్తున్నా. స్తోత్రం చెప్పండి. ఇంకొంచెం హుషారుగా, ఇంకొంచెం సంతోషంగా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ మాటకు ఆమెను వచ్చింది, మీరు లోపడుతురుగాక. దీనికి రాదు శానా వామ్మో లోమో ససేమిరా. దేవునికి లోపడతారా చాలామంది? అమ్మా, మనుషులకు, అధికారులకు, అమ్మా వాళ్ళ వేళకైతే బాగా లోపడతారు. మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ మీద లెక్క ఒప్పజెప్పవలసిన వారిగా మీ ఆత్మలను కాయుచున్నారు గనుక వారికి లోబడి ఉండండి అని చెప్పాడు. చదువునానా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల ఆనందముతో చేయనట్లు. ఎవరి మాట వినాలా నానా? కొంచెం గడి చెప్పండి. ఎవరి మాట? నిన్ను నడిపిస్తున్న సేవకుని మాట విను.
ఇందాక చెప్పాను కదా, దేవుని మాట వినేవాడి జీవితంలో బీదలు ఉండనే ఉండరు. దేవుని మాట వినే కుటుంబాలు ఎట్లుంటాయనంటే భూమి మీద ఉన్న వారందరికంటే ఘనపరచబడతాయి, అందరికంటే ఘనంగా ఉంటారు. మీరు ఈ ప్రాంతంలో అందరికంటే ఘనంగా ఉందురుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని చెప్పండి. ఇక్కడ మన పరిచర్య అంతా కూడా ఘనముగా మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఘనంగా మార్చబడాలంటే దేవుని మాట వినాలనా, దేవుని ప్రేమించాలి, దేవునికి లోబడాలి. ఇంకొక మాట కూడా చూడండి, మొదటి పేతురు పుస్తకం 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేంట్లో స్థిరంగా ఉండాలి? నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, భక్తిలో స్థిరంగా ఉండాలి, అరమరికలు లేకుండా దేవునిలో మనము స్థిరముగా ఉందుముగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుని సందులో లోబడిపోయి స్థిరంగా ఉండు, విశ్వాసము కలిగి స్థిరంగా ఉండు. దేవుని నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. అమ్మా, ఈ రోజున లోబడేవారు కావాలి. దేవుని సందులో లోబడగలవా? అప్పగించుకోగలవా? నువ్వు లోబడగలిగితే దేవుని సన్నిధి మీతో ఉంటుంది. దేవుడు మీకు జయాన్ని ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఇంకొక మాట కూడా అంటున్నాడు. ఇప్పుడు చదివిన మాట మరొకసారి చదువుమా. లోకమందున్న విశ్వాసమందు స్థిరులై వాణ్ణి ఎదిరించండి. విశ్వాసమందు స్థిరంగా ఉండాలా? విశ్వాసం అంటే ఏంటమ్మా? ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. చెప్పండి, విశ్వాసం అంటే ఏంటి? అమ్మా, నేను చెప్పనా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? దేవునికి మొదటి స్థానం ఇవ్వటమే విశ్వాసం. నా జీవితంలో నేను దేవునికి మొదటి స్థానం ఇస్తున్నా. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి ప్రతి దానిలో. అనండి, ప్రతి దానిలో దేవునికి మొదటి స్థానం. ఏ స్థానం? మొదటి స్థానం. చాలామంది దేవునికి ఎవరు, ఎవరెవరికో మొదటి స్థానం ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా, చాలామంది పెళ్ళిళ్ళు పెట్టుకుంటారా? పెళ్ళిళ్ళు పెట్టుకున్నప్పుడు దైవ సేవకులను పిలుస్తారా? హల్లెలూయా కాదు, పిలుస్తారా అన్న? మీరు హల్లెలూయా చెప్తే వెళ్ళి రావయ్యా అన్నట్టుంది నాకు. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. పెళ్ళిళ్ళకి పిలుస్తారా? ఎవరిని? దైవ సేవకులను పిలుస్తారు కదా. దైవ సేవకులను పిలిచిన తర్వాత ఏం చేస్తున్నారు మీరు? అమ్మా, దైవజనుడు ఎలాగూ ప్రేమిస్తున్నారు? ఆయన మాటిస్తే నీకు ఎంత మేలు జరుగుతుంది. ఈ రోజున దైవజనుడు పక్కన పెట్టం, ఇష్టానుసారంగా విచ్చలవిడిగా. దైవజనుడు వస్తున్నాడు అని అంటే దేవుడు వస్తున్నట్టు. నమ్మినవారు స్తోత్రం చెప్పండి. దైవజనుడు వచ్చాడంటే, అమ్మా ఒక మాట చెప్పనా, దేవుడు స్వయాన ఆకాశంలో నుంచి దిగిరాడు, దైవజనుల ద్వారానే నీ ఇంటికి వస్తాడు. ఏమైంది? స్తోత్రం. ఎట్లా వస్తానన్న? దైవజనుడు ద్వారానే దేవుడు నీ ఇంటికి వస్తాడు. అందుకని దేవుని వాక్యం రాస్తాడు, దైవజనుడని దైవజనుడికి గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తే నిశ్చయముగా నేను మీతో చెప్పుచున్నాను. ఇంకా ప్రవక్త అని స్తోత్రం చెప్పండి గట్టిగా. మిమ్మును చేర్చుకున్నవాడు, మిమ్మును అంటే ఎవరు? దైవ సేవకులను చేర్చుకున్నవారు దేవుణ్ణి చేర్చుకున్నట్లు. దైవజనుడు పిలిచిన తర్వాత
ఆయన అయ్యగారు నువ్వు లోపల ఉండిపో. ఏంది స్తోత్రం, నువ్వు లోపల ఉండు. ఎందుకు లోపల ఉండమంటుందో అర్థం కాదు. ఈలోగా రే అసలు బయట ఏం జరుగుతుందో చూడంటే డీజే ఎర్రిపాలెం, డీజే ఎర్రిపాలెమేనా మర్రిపాలెం వాళ్ళని ఎర్రి వాళ్ళని చేసినాక ఏమనుకోమాకండి. హల్లెలూయా. డీజే మర్రిపాలెం డీజే ఏదిరా బాబా, పాస్టర్ గారిని లోపల పెడుతుంది, బయటేమో 10 బాక్సులు పెట్టు డీజే మర్రిపాలెం డీజే. రబ్బా, ఒక దైవజనుడు వచ్చాడు నీ ఇంటికి, ఒక దైవ సేవకుని ప్రార్థన ద్వారా నీ కుటుంబం దీవించబడుతుంది. మరి నీ భక్తి ఎట్లుంది? ఎండాకాల భక్తి, ఇది చలికాల భక్తి. మార్పు చెందండి, మార్చుకోండి. మీ పక్కన వాళ్ళు చెప్పు, మార్పు చెందు, మార్చుకో. నువ్వు మారకుండా నీ పరిస్థితులు మారు. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు అంటే మన ఇంట్లో పాలేరు కాదు, ఉన్నదే చెప్పా, ఉలికి పడమాకండి. దైవజనుడు అంటే మేము గొర్రెల కాపురులం, పందుల కాపురులం కాదు. గొర్రెల కాపురి అంటే కాపురి ముందు నడుస్తూ ఉంటే గొర్రెలు వెనకాల నడుచుకుంటూ రావాలి, అది గొర్రెల కాపురి అంటే. పందుల కాపురి అంటే పందులు పోతా ఉంటే ఈ కాపురి అంటాడు, ఏయ్ నీ దొంపదేగా మల్లుతవాలే నీ అంకమ్మ తిరిగా, ఏయ్ ఏయ్ నువ్వు ఇట్రా. ఏయ్ ఈ పందుల కాపురులు, మేము గొర్రెల కాపురులు. సోదరం చెప్పండి గట్టిగా. గొర్రెల కాపర్లు అంటే ఏంది? కాపరి ఎటు పోతా ఉంటే కాపరి అడుగు జాడల్లో రా, శామ్ దా, నువ్వు రా, నాన్న నువ్వు దా, రండి ముగ్గురు రండి. మరి కాపరికి ఒకే గొర్రె ఉంటుందా? కాదు, పిలుచుకొని రాదు. ఇదిగో కాపరి నడుచుకుంటా, నువ్వు రా, నువ్వు నడుచుకుంటూ పో. ఇదిగో కాపరి పోతా ఉండు, ఆడే ఉండ మాకు ఆడిపో, మొత్తం తిరుగు, మొత్తం స్టేజ్ మొత్తం మంది. ఇదిగో కాపరి ఎటు పోతుంటే తిరుగుతారా మీరు? కాపరి ఎటు పోతుంటే పందుల కాపరి అనుకో, పో వెనక్కి పో. పందుల కాపరి అంటే నువ్వు అటుపో, నువ్వు ఇటుపో, నీ ఇటుపోతా. ఇంకెటు ఎత్తుక్కోవాలైనా చెప్పండి. మళ్ళుతావాలేదా నువ్వు? మళ్ళీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు కాపరిని అనుసరించే గొర్రెలేనా? హల్లెలూయా అన్నమనలా నేను. అలే అబ్బో, ఇట్లాంటి భలే చెబుతున్నారండి వీళ్ళ. అమ్మా, కాపరి అడుగు జాడల్లో నడిసే బిడ్డలు స్తోత్రం చెప్పండి. లేదయ్యో అట్ట కాదు, మేము కూర్చోమంటే కూర్చోవాలి, కూర్చో, నిలబడా, పో. నువ్వు చెప్పినట్టు వినటానికి నీ ఇంట్లో పాలేరు కాదు దైవజనుడు. దైవజనుని ఏమన్నారు తెలుసా? ఏలినవాడా. అంటే దైవజనుడు ఏం చేయాలో తెలుసా? మనలను ఏలుబడి చేస్తూ ఉండాలా. ఏం చేయాలా? మనలను ఏలుబడి చేయాలా. అమ్మా అడుగాదు పోయేది, ఇట్లా ఇట్లా కూర్చో, ఇలా నిలబడు, ఇలా ప్రవర్తించు. దైవజనుడు నీ గురించి పూర్తి బాధ్యత తీసుకొని నేను అలాగూ నడిపించిన నాడు నువ్వు దీవించబడతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వంతా అప్పగించుకో, నువ్వంతా అప్పగించుకో. దైవజనుడికి లోపడు, దైవజనుడి మాటకు లోపడు. నేను శ్యామ్ ఉద్యోగం చేసుకుంటే ఇంజనీరింగ్లో మంచి జాబ్ రాదా? ఏదో అడగరా, మాకు రావా ఉద్యోగాలు? రావా? ఏనా రావా? అమ్మా నేను డాక్టర్ చదివి అది మొత్తం పక్కన పారేసి దేవుని సేవకు వచ్చాను. ఏం చిన్న చిన్న చదువులు చదువుకొని అల్లాటప్పగా ఏదో కూర్చొని సైకిల్ ఇట్లా తొక్కవలను, 2 పెడళ్ళు ఉండను, దాన్ని ఇట్లా తొక్కవలను, దానికి బేకులు ఉండను. ఒక బేక నొక్కితే వెనకాలది పడును, ముందు ఇంకో బేక నొక్కితే ముందుది పడును. దానికి ట్రిన్ 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 అని
ఒక బెల్లు ఉండును, జనాలు అడ్డొచ్చినప్పుడు టింటి అని కొట్టు వాళ్ళను. ఆడు కూర్చొని నేర్చుకున్నది కాదు, మోచేతుల మోకాల చెప్పలు పగలగొట్టుకొని నేర్చుకున్నాం సేవని. హల్లెలూయా. పరిచర్లో నలిగి, పరిచర్లో మమ్మల్ని మేము నలగొట్టుకొని ప్రాణార్పణముగా మమ్మల్ని మేము దేవునికి అప్పగించుకొని ఈ సేవలోనికి వచ్చాం. మా ద్వారా అనేకులు ఈ దారి గుండా వస్తూ ఉంటే నా కోసం ఎదురు చూసే బిడ్డలు ఎంతమంది ఉన్నారు. ఒక్క అడిగేసి వెళ్ళయ్యా, ఒక చిన్న మాట చెప్పెళ్ళయ్యా, ఒక చిన్న ప్రార్థన చేసి వెళ్ళయ్యా. నేను ఎవరినైనా తిట్టడమే పని. లేటుకు వస్తే తిడతా, సరిగ్గా కూర్చోపోతే తిడతా. తిట్టేవాడిని ఎవరైనా ప్రేమిస్తారండి? హలో చెప్పున్నానా అంటా ఉంటే కుక్క గరిచిందే అంది, పిచ్చుకోక ఇట్టొత్తలేందో. ఎవరైనా ప్రేమిస్తారండి? నాకు దేవుడు అనుగ్రహించిన బిడ్డలు నేను ఎంత తిడితే అంత దగ్గరకు వస్తారు, ఎంత గద్దిస్తే అంత లోబడిపోతారు. అమ్మో నా దైవజనుడు, నా తండ్రి, మా ఆత్మలకు కాపరి, మమ్మలను పరలోక రాజ్యానికి చేర్చడానికి ఒక వారధి దైవజనుడు. ఆ దైవజనుడు లేకపోతే మాకు వారధి లేదు. ఒక కాలువ దాటాలి, వారధి ఉండద్దా? హలో, ఉండాలా లేదా నాన్న? వారధి లేకపోతే ఎట్లా? దైవజనుడు ఒక వారధి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దైవజనుడు ఒక వారధి లాంటి వాడు. ఆ వారధి నాకు వద్దంటే నువ్వు దాటలేవు దేన్ని. ఏ సమస్యను దాటలేవు, ఏ శోధన దాటలేవు. నీకు బాధ బాధగానే ఉండిపోతుంది, దుఃఖం దుఃఖంగానే ఉండిపోతుంది, నరకం నరకంగానే ఉండిపోతుంది. నా క్రీస్తు ప్రేమను బట్టి చెప్తున్నా, ఇంకా దైవ సేవకులను ఏడిపించుకుంటూ బ్రతుకుతున్న బిడ్డలు మీలో ఎవరైనా ఉన్నారా? దైవ సేవకుని మాటకు లోబడకుండా బ్రతుకుతున్న వారు మీలో ఎవరైనా ఉన్నారా? అప్పగించుకోకుండా ఉన్నవారు మీలో ఎవరైనా ఉన్నారా? మీ మాట విన్నవాడు నా మాట విన్నట్టే. మీ మాట వినేవాడు నా మాట విన్నట్టే. నువ్వు ఒక మాట చెప్పనా, నీకు కనిపించే దైవ సేవకునే ప్రేమించలేవు, నువ్వు దేవుని ఎట్ట ప్రేమిస్తావు? నా మాట మీకు అర్థమైందా నాన్న? అర్థమైతే అర్థమైన మొహాలు పెట్టరే. ఏ దానికైనా ఒకటే ఎక్స్ప్రెషన్ అయితే నేను చూడలేకపోతున్నా. నా మీద కూడా మీకు దయ ఉండాలి కదా. ప్రతి కొంతమంది మీకు నాకేమైనా గొడవలు ఉన్నాయా? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? ఉన్నది చెబుతుంటే ఏంది మీరు? మంచి మాటలు చెప్తున్నాను కదా. సూది కొంచెం నొప్పిగానే ఉంటుంది నాన్న, మందు లోపలికి పోతే మొత్తం బాగు చేస్తుంది. ఇది సూదులు. హలో, ఏంది కొంచెం గుచ్చుకుంటున్నాయా? గట్టి చెబుతున్నారు గారిలో గుచ్చుకుంటున్నా, టాంగానే ఉన్నాయి. నువ్వు బతుకున్నట్టు లెక్క నాన్న. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్ ఆమేన్. లోబడు. ఆదివారం వచ్చిందంటే గడప దాటావా దేవుని మందిరంలోని లోపల రావాలి. అనుదినము నా గడప యుద్ధ కనిపెట్టుకొని నా ద్వార బంధముల యుద్ధ కాచుకొని నా ఉపదేశము వినువాడు ధన్యుడు. గడప యుద్ధ కనిపెట్టుకో, అప్పగించుకో, లోబడిపో. ఇర్మియా పుస్తకం 17వ అధ్యాయం 7వ వచనంలో రాస్తున్నాడు, యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలముల యోరను దాని వేరు తన్నును, వెట్టగలినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనందదు, కాపుమనదు. చప్పలు కొట్టండి గట్టిగాను. కాపు మానని ఒక శ్రేష్టమైన జీవితం నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అంటుకట్టబడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో రాస్తాడు, ద్రాక్షావళిని నేను, యు ఆర్ ద క్రీపర్. ఇదిగో ఈ ఈ కట్టనుకున్నాయి చూసావా, ఇవన్నీ తీగలు అనుకోండి. ఏంటి కొంచెం గట్టిగా ఇక ముగించాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
సరే ముగిస్తున్నానా ఏనండి. ఇదిగో ద్రాక్షావళిని నేను, మనం ఎవరు? మీ పక్కన చెప్పు, అక్క నువ్వు ఒక తీగ. మరి మీరు ప్రతిదా చెప్పండి నాన్న. అన్నా నువ్వు ఒక తీగ. మీరు చెప్పండి అక్క నువ్వు ఒక తీగ. తీగ ఏం చేయాలన్నా చెప్తా. అల్లుకపోవాలి. ఏం చేయాలి? కొంచెం గట్టిగా. కుర్చీలలో సింహాసనాసీనులైన వారు ఇందు మూలముగా యావత్ మందికి తెలియజేయున్నదేమనగా, అందరూ కూడా నోరు తెలిసి పలకవలను. ఇక్కడ మీరు వీక్షకులుగా ఉండరాదు, ప్రేక్షకులుగా ఉండరాదు. అందరూ కూడా దేవుని సభలో ఆనందించువారిగా, మాట్లాడువారిగా ఉండవలను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ద్రాక్షావళిని నేను, తీగలేం చేయాలన్నా? ఇదిగో ఏమైంది తీగ? చెప్పండి నాన్న కొంచెం గట్టిగా. అల్లుకపోయింది. ఒక మాట చెప్పనా? పుచ్చకాయలన్నీ దేనికి అత్తేనా? గట్టిగా. తీగ బలహీనమైంది కాదా? ప్రభు చెప్తున్నాడు, బిడ్డ నువ్వు బలహీనమైన దానివని నాకు తెలుసు, కానీ నీవు నాకు అంట కట్టబడి ఉంటే, నీవు గనక నాతో అంటు కట్టబడి గనక ఉండగలిగితే బలమైన ఫలాలు నీ ఎద్దుకు నేను తీసుకుని రాబోతున్నాను. బలముగా ఫలించే విధముగా నేను మిమ్మల్ని చేయబోతూ ఉన్నాను. గుత్తులు కాస్తాయి ద్రాక్ష కాయలు. సొరకాయలు దేనికి కాస్తాయమ్మా? గుమ్మడికాయలు ఎంత ఉంటుంది? గుమ్మడికాయ చెప్పునా ఎంత ఉంటుంది? అంతలావా? అబ్బా బలి చెప్పారే. ఏ పాలం? మర్రి. హల్లెలూయా. మర్రిపాలెం పెట్లు మంచోళ్ళు. హల్లెలూయా. అమ్మా తీగకి ఎంత పెద్ద కాయ? పుచ్చకాయలు తింటుండ్రమ్మా బాగా. పుచ్చకాయలు అదే బయట పచ్చగా, లోపల మరి పెద్ద పుచ్చకాయ అంటే ఎక్కడ పండిద్ది? ఎట్ట ఉంటుంది అన్నట్టు చూస్తుంటే ఎట్టమ్మా మీరు? హల్లెలూయా. అమ్మా పుచ్చకాయ దేనికి కాసిద్ది? తీగ. గుమ్మడికాయ దేవునికి తెలుసమ్మా మనం బలహీనమని. కానీ నువ్వు అంటు కట్టబడి ఉంటే మాత్రం నిజంగా ఫలిస్తావు నువ్వు, బలంగా ఫలిస్తావు నువ్వు, ఉన్నతంగా ఫలిస్తావు నువ్వు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేనెవడి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా అన్న దానికి అంతుందనా? చెప్పండి తల్లి. బహుగా. ఆదికాండం 1:28 ఏమన్నాడు? ఏంటి అది నాన్న అందుకున్నావు? చెప్పు. మొదటి మాట, యేసయ్య నోట నుండి వచ్చిన మొదటి మాట మీరు ఫలించాలి. చప్పలు కొట్టండి గట్టిగా, స్తోత్రాలు చెప్తూ కొట్టండి. మీరు ఎక్కడ ఫలిస్తావు నువ్వు? ఏడ ఫలిస్తావు నాన్న? ఏడ ఫలిస్తావు అమ్మా? పొలంలో నాటబడిన చెట్టు ఫలిస్తున్నాయా లేదా అమ్మా? ఒక్క విత్తనం భూమిలో వేస్తే అది మంచిగా ఫలిస్తే లారీలు చాగుతున్నాయి. గోతాలు నింపడానికి 10 మంది 20 మంది జనాలు వచ్చి తొక్కుతున్నారు, వాటిని నింపుతున్నారా? స్తోత్రం చెప్పండి. చెప్పు, గట్టిగా చెప్పు. నిలబడిన చెట్టు ఫలించదా? దేవుల్లో నిలబడిపో. గాలికి చెదరగొట్టు పొట్టులాగా తిరగమాక. దేవుని సంధిని నిర్లక్ష్యం చేసి ఆదివారం ఆరాధనలు పక్కన పెట్టి తిరగద్దు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాను నాన్న. నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. అందుకట్టబడు, ప్రభులో నిలిచిపో. నిలబడిన చెట్టు ఫలిస్తుంది. మీరు ఫలించుదురుగాక. రండి, అందరూ మోకాళ్ళ మీదకు రండి. దేవుడి మాటలు మీ హృదయాల్లో పదిలపరచునుగాక. అందరూ మోకాళ్ళ మీదకు రండి. శబాతరాతి అంతరభగతుడా. కృప కలుగునుగాక.
అందరూ అరే నాన్న మాట్లాడద్దు గొడవ చేయొద్దు. మోకరించిన ప్రతి ఒక్కరూ అప్పగించుకుంటానయ్యా, లోబడిపోతా, నీ మాట వింటానయ్యా. ఎన్నో విషయాలు నాతో మాట్లాడావు. ఇక నేను నిర్లక్ష్యాన్ని వ్యవహరించను, నిర్లక్ష్యంగా నేను జీవించను. భక్తి అంటేనే త్యాగంతో కూడిన భక్తి చేయటానికి కృపనివ్వండి ప్రభా. లోకమును జయించే కృప మీరు నాకు దయచేయండి. రండి అందరూ మోకరించండి. ప్రార్థనాపూర్వకంగా అందరూ అయ్యా నేను మారాలా, నేను మారితే నా బ్రతుకు మారిద్ది, నా జీవితం మారిద్ది, నా పరిస్థితులు మారుతాయి. నన్ను మార్చు, నా భక్తి మార్చు, నా నడక మార్చు, నా ఆశ మార్చు, నా తీర్మానాలను మార్చివేయండి, నా మార్గాలను మార్చివేయి. నీకు వ్యతిరేకంగా ఆయాసకరంగా నడుస్తున్న నా మార్గాన్ని సరిచేయండి అయ్యా. అయ్యా ఎన్నో సభలు మా కోసం మా సేవకులు ప్రతి సంవత్సరం ప్రతి ఆదివారం ఆరాధనలని, సిద్ధపాటు కూడికలని, శుద్ధీకరణ కూడికలని ఎన్నో మా కొరకు సిద్ధపరుస్తున్నారు. కానీ మాలో మార్పు రావట్లేదయ్యా. భక్తి అలవాటైపోయిందయ్యా. భక్తి భయం లేకుండా చేస్తున్నామయ్యా. మమ్మల్ని క్షమించు. మా ద్వారా నీ నామం అవమానపరచబడకూడదు. మీ ద్వారా అన్యజనుల మధ్య నా నామం దూషించబడుతుందన్నాడు ప్రభా. మా ద్వారా నీ నామం అవమానపరచబడకుండా ఘనపరచబడినట్లుగా సహాయం చేయి. అందరూ ప్రార్థన చేయండి అన్న, అందరూ ప్రార్థన చేయండి. యవనస్తులారా మీరు త్రొట్టిల్లిపోకుండా మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోండి. ప్రభు రాబోతున్నాడు. సంఘంలో బలంగా ఉండండి, సేవకులకు కురుపుజాలుగా ఉండండి, నాయకత్వానికి అప్పగించుకొని ఉండండి. దేవుడు త్వరగా రాబోతున్నాడు.